ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్షిని. చాలా రోజుల తర్వాత వీడియో చేయబోతున్నాను. కొంచెం షూట్స్లో వర్క్లో బిజీ ఉండి వీడియో చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ నుండి రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు క్రిస్మస్ ఫెస్టివల్ కాబట్టి మా ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. మా ఇంట్లో కొంచెం బిజీ ఉన్నాను. ఈరోజు పిండి వంటలు అవన్నీ కూడా చేసి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాం. సో ఈరోజు అయితే ఫిష్ కర్రీ చేయబోతున్నాము. ఎందుకు ఫిష్ కర్రీ, బిర్యానీలు ఎందుకు లేదని మీరు క్వశ్చన్ చేయొచ్చు. మార్నింగ్ నుండి పిండి వంటలు అవన్నీ చేసి మీకు కొంచెం బిజీగా ఉండి బిర్యానీలు అవన్నీ చేయడానికి టైం దొరకలేదన్నమాట మాకు. అందులో ఇంకోటి ఏంటంటే ఫిష్ కర్రీ చాలా హెల్త్కి మంచిది. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి చికెన్, మటన్ ఇవన్నీ ఫ్యాటీ అయిపోతుంది. బ్రాయిలర్ చికెన్లో కొంచెం మనకు కలుషితం ఎక్కువైపోతుంది. కాబట్టి సీ ఫుడ్ అయినటువంటి ఫిష్ తింటే మన హెల్త్కి మంచిది, ఎట్ ద సేమ్ టైం టేస్టీ కూడా ఉంటుంది. అందువల్ల మేము చికెన్, మటన్ చాలా తగ్గించేసి ఇప్పుడు సీ ఫుడ్స్ తింటున్నాం అనమాట. ఈరోజు ఫిష్ కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా చేయాలనేది మీకు చేసి చూపిస్తాను. సో మన ఫిష్ కర్రీకి కావాల్సిన ఫిష్ ఫ్రెష్గా మనకి ఈ కృష్ణానది నుండి పట్టినటువంటి ఫిష్ ఫ్రెష్గా అప్పటికప్పుడే బతుకున్న చేపలే తెచ్చిస్తారనమాట ఇక్కడ విలేజెస్లో. అక్కడ కడిగిని శుభ్రంగా వాళ్ళకి కడిగిచ్చారు. దాని తర్వాత కూడా మనం దగ్గర చూపించామో నిమ్మకాయ ఉప్పేసి శుభ్రంగా మనం కడిగేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. నీట్గా మళ్ళీ 2 times వాష్ చేసుకొని నిమ్మకాయ ఉప్పేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చాలా చేపలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 2.5 kgs ఉన్నాయి ఫ్రెండ్స్. మాకు అందుకోసమే చాలా పెద్ద గిన్నె పెట్టుకుంటున్నాం. చేపల కూర ఇప్పటికీ కూడా మనం చాలా పెద్ద బౌల్లో చేసుకోవాలి. ఎందుకంటే పులుసు పెడతాము, మనం కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉండాలి. ముక్క ఇరగకుండా ఉంటుంది. చిన్న తప్పేలా అనుకోండి, కలిపినప్పుడు ముక్క ఇరిగిపోతుంది. వెడల్పుగా ఉండటం వల్ల ఏమవుతుందంటే బాండి అనేది చేప అనేది విరగకుండా ఫ్రెష్గా ఉంటుంది. చికెన్, మటన్కి అయితే చిన్న గిన్నెలోనే వండుకోవచ్చు, కానీ చేపల కూరకి కూర ఎంత ఉన్నా కూడా ఇంత పెద్ద గిన్నెలో వండుకోవాలన్నమాట. అప్పుడు ఉంటుంది. బాండి వేడెక్కాక తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా మనకి ఏది వాడితే బెటర్ అనేది చూసుకోవాలి. ఫ్రీక్వెంట్లీగా 3 monthsకి ఒకసారి ఆయిల్ మారుస్తూ ఉండాలన్నమాట. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గానుగు నూనెలు ఉంటాయి కదా, గానుగు నూనెలు మోస్ట్లీ వాడటానికి ప్రయత్నించండి. 3 monthsకి ఒకసారి మనం బ్రాండ్ చేంజ్ చేయాలి. సన్ఫ్లవర్ ఆయిల్, పల్లీల నూనె, డిఫరెంట్ నువ్వుల నూనె, అవి 3 monthsకి ఒకసారి ఒక్కొక్క ఆయిల్ వాడుతుండాలి. అప్పుడు మన బాడీలో ఫ్యాట్ అనేది పేరుకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. సో మా కూర చాలా ఎక్కువ కూర కాబట్టి నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను. మీ కూర క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోవాలన్నమాట. మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయాలి. కూరని బట్టి కట్ చేసుకోవాలండి. మాకు 2.5 kgs ఫిష్ అనమాట. 2.5 kgs ఫిష్కి మేము 4 onions కట్ చేస్తున్నాము. 7 to 8 అట్లా పచ్చిమిర్చి కట్ చేసుకోండి. ఉల్లిపాయ సైజుని బట్టి కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ అనేది చాలా మంచిగా వేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం మంచిగా వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఈ లోపుగా వేగేలోపుగా మనం కొంచెం ప్రిపరేషన్ చేసి పెట్టుకోవాలి. సో ఈ లోపుగా ఫ్రెండ్స్ మనం 1/2 hour ముందుగానే మనము చింతపండు అనేది నానబెట్టుకోవాలి. అప్పుడు పులుసు అనేది చాలా బాగా వస్తుంది అనమాట. చింతపండు పులుసు పిసుకొని పెట్టుకోవాలి. ఈ లోపుగా మనకి ఉల్లిపాయ అనేది ఇప్పుడిప్పుడే బ్రౌనిష్గా మారుతుంది. ఈ టైంలో మనం కూరకి తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు మనం తాలింపులోనే వేసుకోవాలండి. పసుపు తాలింపులు వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కూర పసుపు వాసన రాకుండా అనేది ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఇంట్లోనే పట్టుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం బయట మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలు, ప్యాకెట్స్ తెచ్చుకుంటే కూర అనేది టేస్ట్ రాదనమాట. అట్ ద సేమ్ టైం అది చాలా స్టాక్ ఉంటుంది కాబట్టి వాసన కూడా ఉండదు, బాగోదు అనమాట. ఏ కర్రీకైనా నాన్ వెజ్ వండినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం మిక్సీ ఆడించుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, కూర టేస్ట్ కూడా బాగుంటుంది. సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము ఇప్పుడే ఫ్రెష్గా మిక్సీ చేస్తామన్నమాట. కూరకి కావాల్సినంత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా మంచిగా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేగితే కూర అంత టేస్ట్ అనేది వస్తుంది అనమాట. మనం ఫ్రెండ్స్ చేపల కూరకి రుచి అనేది మెంతి పౌడర్ వస్తుంది అనమాట. మెంతి పౌడర్ కానీ మెంతులు కానీ బయట దొరికే వేసుకోకూడదు. మెంతులు లైట్గా రోస్ట్ చేసుకొని ఆ మెంతుల్ని పౌడర్ చేసుకుంటే మెంతి పౌడర్ ఉంటుంది. చాలా టేస్టీ ఉంటుంది అనమాట కూరకి. కొంచెం మెంతి పౌడర్ వేసుకోవాలండి.
కొంచెం మెంతి పౌడర్, మరి ఎక్కువ కూడా వేయకూడదండి. మెంతి పౌడర్ ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే కూర చేదనేది వస్తుంది అనమాట. మెంతి పౌడర్ కొంచెం లైట్గా, మెంతి పౌడర్ వేయగానే కూర అనేది మనకి స్మెల్ వస్తుంది, చాలా బాగా టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. మెంతి పౌడర్ ఖచ్చితంగా చేపల కూరలో మెంతి పౌడర్ వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆ ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట. అల్లం పేస్ట్ మెంతి పౌడర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వేగిపోయింది అనమాట. గుమ్మగుమ్మలు వస్తుంది మెంతి పౌడర్ స్మెల్ కూడా. ఇంకా ఇప్పుడు ఒక్కసారి మనం ఫిష్ ఆల్రెడీ కడిగి శుభ్రంగా పెట్టుకున్నటువంటి ఫిష్ని మనం అందులో యాడ్ చేసేస్తున్నాము. చేపలు అనేది ఫస్ట్ ఒక్కసారి వేయగానే అల్లం పేస్ట్ ఇదంతా చేపలకి కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత చేపల కూరలో మనము గరిట అనేది పెట్టకూడదండి. సో చేపలు అనేవి పర్ఫెక్ట్గా అల్లం పేస్ట్, ఆయిల్, మెంతి పౌడరు అంతా కూడా మనకి చేపలకి పట్టేలాగా మసాలాలంతా ఒక్కసారి కలపాలండి. ఆయిల్లో ఒక్కసారి కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనకు కావాల్సిన ఉప్పు, కారం, పులుసు వేసుకోవాలి. ఈ ఫస్ట్ చేపలు వేయగానే గట్టిగా ఉంటాయి కదా ముక్కలు, అప్పుడు మనం ఒకసారి గరిట పెట్టుకొని ఇట్లా తిప్పొచ్చు. కానీ తర్వాత నుండి మనం గరిటతో చేపలు అనేవి తిప్పడానికి వెళ్ళలేదు, అది గుర్తుంచుకోండి. సో చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా ముక్కలన్నిటికి కూడా అల్లం పేస్ట్, ఆయిల్ ఇదంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలిపేసి ఒక్క 2 minutes మగ్గనివ్వండి. సో ఫ్రెండ్స్ చూడండి, మేమైతే కారం అనేది ఇంట్లోనే మిరపకాయలు కొని పట్టించుకుంటామండి. సో ఎందుకంటే బయట మార్కెట్లో చాలా వరకు కల్తీ అయిపోతుంది అనమాట. కారంలో కలర్స్ అవి కలుపుతూ ఉంటారు, అవి కరెక్ట్ కాదనమాట. కాబట్టి మనం మోస్ట్లీ మీకు వీలైనంత వరకు మిరపకాయలు కొనుక్కొని చక్కగా ఎండబెట్టుకొని మనం ఇలా కారం పట్టించుకున్నట్లయితే కారం టేస్ట్ బాగుంటుంది, ఎటువంటి కల్తీ ఉంటుంది అనమాట. ముక్క అనేది కొంచెం ఉప్పు, కారం అన్నీ వేసుకునే టైం వచ్చింది, ఎందుకంటే ఆయిల్, అల్లం పేస్ట్ చేపలకి పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు కారం మనకి తగినంత. చేపల కూరకి కారం ఎక్కువగా ఉండాలండి, ఎందుకంటే మనం చింతపులుసు వేస్తాం కదా, చింతపులుసు అనేది కారాన్ని లైట్ చేస్తుంది అనమాట. సో కారం తర్వాత మనము తగినంత ఎంత కావాలో ఉప్పు, అండ్ టమాటా కొంచెం యాడ్ చేస్తున్నానండి నేను, 2 టమాటాస్. కొంతమంది టమాటా ఆప్షన్ అనమాట, టమాటాలు వేసే వాళ్ళు వేయొచ్చు, వేయని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అనమాట. కొన్ని టమాటా యాడ్ చేస్తాను. సో కొంచెం ధనియాల పొడి అండి, ధనియాల పొడి కూడా మేము ఇంట్లోనే ధనియాలు వేపుకొని మిక్సీ చేసుకుంటాము. కొంచెం ధనియాల పొడి, ఇక గరం మసాలాలు అవన్నీ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, ఇందులో చాలా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి కూర మనకి చికెన్, మటన్తో కంపేర్ చేసుకుంటే ఫిష్ కర్రీ అనేది హెల్త్కు చాలా మంచిది అనమాట. స్కిన్కి, హెయిర్కి. మనం ఎంత వయసు వచ్చినా కూడా యవ్వనంగా ఉండాలంటే మనం తినాల్సిన ఫుడ్ ఏంటంటే ఫస్ట్ సీ ఫుడ్, ఫిష్ అనమాట. చింతపులుసు మనం శుభ్రంగా పిసుకొని చింతపులుసు యాడ్ చేస్తాం. మనం పులుసు అనేది మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి, మీరు ఎంత తింటారు అనేది దాన్ని బట్టి పులుసు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ పులుసు క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. అంటే కొంతమంది గ్రేవీ అనేది తిక్కుగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది అయితే జోరుగా ఉంటే పులుసు ఇష్టపడతారు, దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత మనం గరిట అనేది పెట్టకూడదండి, ఇట్లా మనం గుడ్డతోనే కలుపుకోవాలి. ఇట్లా తీసుకొని ఇట్లా మనం అన్నీ కలిసేలాగిలా మనం వేసిన ఉప్పు, కారం, గరం మసాలా అంతా కూడా గ్రేవీ అంతా పర్ఫెక్ట్గా అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా కలిసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకోవచ్చు. ఇంకొంచెం పులుసు యాడ్ చేస్తాను నేను, ఎందుకంటే మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కొంచెం పులుసు కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ క్వాంటిటీలో ముక్కంతా మునిగేలాగా మనము పులుసు యాడ్ చేసుకుని, ముక్కలన్నీ మునిగేలాగా పులుసు ఇలా యాడ్ చేసుకొని అలా వదిలేయాలన్నమాట. చేపల కూర స్టార్టింగే, ఇంకా తర్వాత మనం ముక్కని ఇట్లా కూరలా కలపడానికి లేదు. ఒకవేళ ఎప్పుడైనా కలపాలి, ఉప్పు చూడాలనుకున్నప్పుడు సైడ్లో నుండి ఇట్లా కలుపుకొని
మనం చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ టైంలోనే మీరు కొంచెం పులుసుని టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని, పులుపు సరిపోయిందో అన్నీ చూసుకోవాలి. ఏమైనా సరిపోలేదు అనుకుంటే కారం ఉప్పు పులుపు ఏదైనా సరిపోలేదు అనుకుంటే ఇప్పుడే ఇంకా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేనైతే టేస్ట్ చూసాను, నాకు అన్ని కరెక్ట్ సరిపోయినాయి. మూత పెట్టేసి మనం ఒక 10 minutes అసలు దీన్ని టచ్ చేయకుండా ఉడికించాలి. చూడండి ఫ్రెండ్స్, చేపల కూర ఉడికిపోయి గుమ్మగుమ్మలు వస్తుంది. సో సైడ్ నుండి ఆవిరి వస్తుంది చూడండి, గుమ్మగుమ్మలు వస్తుంది బయటికి. ఎలా ఉందో ఒకసారి మూత తీసి చూద్దాము. సో చూడండి ఆవిరి వస్తుంది, దగ్గరగా ఉడికిపోతుంది అనమాట. ఇంకొక మనకి 2 minutes ఉంటే పర్ఫెక్ట్గా ఫిష్ ముక్క అనేది ఉడికిపోతుందండి. ఇంకొక 2 minutes ఉంచుదాం, ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. చూడండి, ఇందాక చెప్పాం కదా చేపల కూరలో ముక్క ఉడకడానికి వచ్చింది కాబట్టి మెత్తగా అయిపోతుంది ముక్క. మనం గరిట అనేది పెట్టకూడదు, ఒక్కసారి ఇలా కలుపుకోవాలంతే. ఇంకొక 5 minutesలో కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. సో మోస్ట్లీ 90% ఉడికిపోయింది అనమాట. ఉప్పు కారం అంతా కూడా కరెక్ట్గా ఉంది. మీరు ఈ టైంలో కూడా మనకి ఉప్పు కారం ఏమైనా సరిపోయిందా, ముక్క ఉడికిన తర్వాత పులుపు ఏమన్నా తగ్గిందా, కారం ఉప్పు పులుపు అనేది ముక్కకు పట్టాక గ్రేవీలో ఏమన్నా అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలా అనుకున్నప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, పుదీనా గుమ్మగుమ్మ వస్తుంది అనమాట. పుదీనా కొత్తిమీర ఇదంతా కూడా మేము మా పెరటిలోనే పండిస్తాం. విలేజెస్లో ఉండే వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఏంటంటే మన పెరటిలో అన్నీ కొత్తిమీర పుదీనా ఆకుకూరలు కూరగాయలన్నీ పండించుకుంటే చాలా హెల్దీ ఉంటుంది. ఎందుకంటే మనకు రోజువారీ మార్కెట్లో మన సిటీస్లో ఉండే వాళ్ళకి ఎటువంటి కెమికల్స్ ఆ పదార్థాలన్నీ వాడిన కూరగాయలన్నీ తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తుంది అనమాట. మనం న్యాచురల్గా పండించు. సిటీస్లో ఉన్నప్పుడు మనం ఓన్ హౌస్ ఉంటే టెర్రస్ మీద బాల్కనీలో పండించుకోవచ్చు. కానీ రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఇది చాలా హెల్త్ అనమాట. సో ఫిష్ కర్రీ అయితే మనకి చాలా హెల్తీ ఫ్రెండ్స్. మోస్ట్లీ మీ నాన్ వెజ్ ప్రియులు, నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి చికెన్ మటన్ లాంటివి కొంచెం తగ్గించేసి మీ డైలీ డైట్లో ఫిష్ కర్రీని ఎక్కువగా వాడటం అలవాటు చేసుకోండి. ఫిష్ కర్రీ అనేది స్కిన్కి, హెయిర్కి, హెల్త్కి అన్నిటికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. సో మా ఫిష్ కర్రీ అయితే తినండి, టేస్ట్ చూడండి, ఎలా ఉందో చెప్పండి. నేను వండిన ప్రాసెస్ ఎలా ఉంది, మీరు కూడా ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో వండి ఎలా వచ్చిందో టేస్ట్ అనేది నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా కూర అయితే పర్ఫెక్ట్ అయిపోయింది, గ్రేవీ కూడా దగ్గరికి అయిపోయింది అనమాట. కొత్తిమీర పుదీనా కొంచెం ఫ్లేవర్ కోసం వేసేసి ఒక 2 minutes ఉంచేసి మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. సో మీకు స్పైసీ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు ఈ టైంలో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మా ఇంట్లో చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనమాట, అందువల్ల మేము మసాలాలు కొంచెం హైడ్ చేస్తామన్నమాట. గరం మసాలా అనేది వేయట్లేదు ఫ్రెండ్స్. సో కొత్తిమీర మాత్రమే వేసాను, గరం మసాలా అసలు ఎటువంటి మసాలాలు వేయలేదు. చూస్తారు కదండి, జస్ట్ ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి రెండే మనం వాడింది కూరలో. ఉప్పు కారం పసుపు వేసుకున్నాము అంతే. కానీ చాలా టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా. సో చూడండి ఎంత బాగుందో, గుమ్మగుమ్మగా కలర్ఫుల్గా ఉంది, టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. సో మా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను స్టవ్ కూడా ఆపేస్తున్నాను, స్టవ్ ఆపేసుకోండి. కొత్తిమీర పుదీనా వేసేసుకున్న తర్వాత ఒక 2 minutes చేసుకొని మనం స్టవ్ వేసుకుంటే గుమ్మగుమ్మలాడే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూపించామా, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. సో రండి ఫ్రెండ్స్, మా ఇంటికి భోజనానికి రండి, కలిసి భోజనం చేద్దాము. సో ఫ్రెండ్స్, చూసారు కదా చేపల కూర ఈజీగా టేస్టీగా ఎలా ఉండాలో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూసి అలా వెళ్ళిపోద్దండి. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా గంట నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.